దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నూతనంగా తన ప్రేమను కరుణను మనందరిపై కుమ్మరించారు. ప్రిల్లారా, మరి అంత నమ్మదగిన దేవుడు ప్రతిరోజు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ రోజు వరకు ఈ పరిస్థితిలో మనం ఉన్నామంటే ఆయన కృప కరుణ మనల్ని కాపాడుతూ ఉంది. ప్రిల్లారా, అంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవుని పట్ల ఆయనను కూడా మనం అనుసరించాలని మన హృదయం ఆరాటపడుతూ ఉంటుంది కదా. ప్రభువు కూడా మనం ఆయనను అనుసరించాలని కోరుకున్నాడు కదా. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఎవరెవరు నన్ను అనుసరించాలని ఆశపడుతున్నారో తనను తాను త్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను అనుసరించాలి. ప్రియులారా, దేవుడు ఈ లోకంలో అందరి ముందు 2 మార్గాలు పెట్టారు. ఒకటి లోకంలోనికి కలిసిపోయే మార్గం, ఒకటి ప్రభువును అనుసరించే మార్గం. మనకి స్వతంత్రతనిచ్చారు. ఈ లోకంలో మన జీవిత కాలంలో ప్రభువు ఎప్పుడు కూడా మనల్ని బలవంత పెట్టరు, కానీ మనకు స్వతంత్రతనిచ్చి మనల్ని నమ్ముతూ ఉన్నారు. నా బిడ్డలు, నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, ఈ లోకంలో నా మహిమ కొరకు జీవిస్తున్న వాళ్ళు నేను చూపించిన మార్గంలో నడుస్తారు, ఒకరోజు నిత్యత్వంలో నాలో ఆనందిస్తారని ప్రభు మనకు స్వతంత్రతనిచ్చారు. ప్రియులారా, కానీ ప్రభు మార్గాన్ని మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు ఈ లోకము దేవుని మార్గాన్ని అనుసరించదు. కాబట్టి ప్రభుని మార్గాన్ని అనుసరించే వాళ్ళు శ్రమలు, శోధనలు అనుభవించక తప్పదు. అందుకని మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, మీరు శోధనలలో పడనీయకుండా మేల్కొని ప్రార్థించండి. ప్రతి క్షణము కూడా ప్రార్థనలో ప్రభువుతో మనం సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రియులారా, చూడండి, పరిచర్యలో కూడా ప్రభువుతో సంబంధం లేనిది ఏ పరిచారకుడు ఏ పరిచర్య చెయ్యలేరు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదువుతున్నాం. పౌలు బర్నబాలతో కలిసి ఇంకా కొంతమంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభా, మా జీవితంలో మీ ఉద్దేశం ఏంటి? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ మీ పరిచర్య చేయాలి? పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో మాట్లాడండి అని వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు పౌలును బర్నబాను నా పని కొరకై వాళ్ళని ప్రత్యేకపరచండని, ఏ పని కొరకు వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్నారు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థించి ప్రభువు ప్రత్యేకించిన పనికై వాళ్ళను పంపుతున్నారు. అంటే ప్రతిరోజు మన జీవితంలో దేవుని పరిచర్య ఏమి ఉందో దాన్ని తెలుసుకోవడానికి ప్రార్థనలో మనము మన జీవితాన్ని ప్రతిరోజు ఆరంభించాలి. ప్రియులారా, మన ఇంకా క్లిష్టమైన పరిస్థితులలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఉపవాస ప్రార్థన ఒక బలమైన ఆయుధం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలను వాళ్ళు మీరే సబ్బాతు దినాన్ని పాటించకుండా వాళ్ళు అన్యులతో కలిసి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు చూడండి, బబులోనులో దాసత్వాన్ని వాళ్ళకి గురి అయ్యారు. ఆ బబులోను దాసత్వానికి గురి అయిన దానియేలు కూడా అతడు మంచివాడైనప్పటికీ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 70 సంవత్సరములు ముగియడానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నీ గ్రంథంలో నువ్వు లిఖించావు కదా, 70 సంవత్సరముల తర్వాత మాకు విడుదలని ఇస్తా అన్నావు, నువ్వు ఇచ్చిన మాటను తప్పే దేవుడవు కాదు ప్రవ్వా. ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోతుంది, మేమందరము పాపాత్ములమే, మేమందరము కూడా ఆజ్ఞలను మీరిన మారమే. తను మంచివాడైనప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు. తను పాపం చేసినట్లుగా వాళ్ళందరి కోసం క్షమాపణ అడుగుతూ ఉన్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, గోను మీద కూర్చొని ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థన పరలోక ద్వారాన్ని తట్టే ప్రార్థన.
గబ్రియేలు దూత దానియేలును వెతుక్కుంటూ వచ్చి, నువ్వు ప్రార్థన ఆరంభించిన మొదటి రోజే నీ ప్రార్థన పరలోకానికి చేరింది, కానీ ఈ భూభాగాన్ని పరిపాలిస్తున్న దుష్టుడు నన్ను అడ్డగించాడు, కాబట్టి మిఖాయేలు దూత వచ్చి నాకు సహాయం చేసి ఆ దుష్ట ఆత్మను అడ్డు తొలగించి నీకు సమాచారం ఇవ్వడానికి, ప్రవచనము చెప్పడానికి, ప్రవచనాన్ని వివరించడానికి నేను వచ్చాను అని గబ్రియేలు దూత దానియేలుతో చెప్తున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, నీ కుటుంబంలో ఏదైనా అడ్డంకులు ఉన్నాయా? ఏదైనా తెలియని సమస్యతో బాధపడుతున్నారా? మీకు తెలియకుండానే రకరకాల అనారోగ్యాల్లో మీ కుటుంబం బాధపడుతూ ఉందా? ఉపవాసము తప్పకుండా అన్ని బంధనాల నుంచి విడుదలను కలిగిస్తుంది. నీకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ప్రార్థన చేయమని నీకు చెప్పి ఉండవచ్చు. ఎన్నో బంధనాల్లో ఉన్నవాళ్ళు ఉపవాసం చేయలేకపోవచ్చు. వాళ్ళకు సత్యమైన దేవుడే తెలియకపోవచ్చు. వాళ్ళకు ప్రార్థనను చేయడమే రాకపోవచ్చు. కానీ దేవుడు వాళ్ళ ద్వారా నీ వద్దకు వాళ్ళని రప్పించాడంటే నీకు ఉపవాస ప్రార్థన తెలుసు కదా. నీ ప్రార్థన ద్వారా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు రక్షణ వైపుకు నడిపించగలిగితే, నీ ద్వారా దేవుని రాజ్యం వాళ్ళ కుటుంబంలో రాగలిగితే, దేవుని మహిమపరచబడిన రోజు ఆ దేవుని మహిమలో మనము కూడా భాగస్థులము అవ్వగలము కదా. ప్రియులారా, దేవుడు నిన్ను ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడేమో, కుటుంబంలో నీవు నాయకుడవేమో, నువ్వు పనిచేసే ఆ యొక్క కంపెనీలో నువ్వు నాయకుడవేమో, ఎక్కడెక్కడ మనము రోజంతా తిరుగుతున్నామో ఎంతోమంది మన వైపుకి నాయకుల్లాగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళలాగా మనల్ని చూస్తున్నాడేమో. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ప్రియులారా, ఎజ్రా ఒకవైపు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు, మరొక వైపు తనతో పాటు మరికొంతమందిని బబులోనియ దాసత్వము నుండి వాళ్ళు యూదా ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు రాజు వాళ్ళకి ఎన్నెన్నో బంగారు ఆభరణములు, ఎన్నెన్నో అమూల్యమైన వస్తువులు, విలువైన వస్తువులు తిరిగి తీసుకొని వెళ్ళడానికి వాళ్ళకి ఇచ్చినప్పుడు చూడండి, వాళ్ళతో కావలి వాళ్ళని సైనికులను వాళ్ళకి తోడుగా ఇచ్చి పంపమని అడగడానికి ఎజ్రాకి మనస్కరించలేదు. ఎందుకో తెలుసా? కారణం చెప్తున్నాడు. నేను రాజు ముందు చెప్పాను, దేవుణ్ణి ఎవరెవరైతే నమ్ముతారో, దేవునికి భయపడి ఎవరెవరు జీవిస్తారో ఆ దేవుడే వాళ్ళని దీవిస్తారని. ఎవరెవరైతే దేవుణ్ణి లెక్క చేయరో దేవుడే వాళ్ళని నాశనం చేస్తారని నేను రాజు ముందు చెప్పాను. మరి నేను ఇప్పుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నాను కాబట్టి ఆ దేవుడే నన్ను రక్షిస్తాడని నాకు విశ్వాసం ఉన్నప్పుడు నేను రాజుని ఎలా, సైనికులను నాకు తోడుగా ఇచ్చి పంపించమని ఎలా చెప్తాను? కాబట్టి మాకు కాపలాగా ఉండడానికి, మాకు తోడుగా ఉండడానికి సైనికులను పంపించమని నేను అడగలేకపోయాను అని చెప్తున్నాడు. ప్రియులారా, నాయకుడిగా ఉపవాసం మనకు ఒక పెద్ద ఆయుధం ఉంది. రండి, ఈ అహవ నది ఒడ్డున మనమందరం ఎవరెవరు బయలుదేరుతున్నామో మనమందరం కలిసి ఉపవాస ప్రార్థన చేద్దాం. ఆ దేవుడే తన దూతల్ని మనకు తోడుగా ఇచ్చి సురక్షితంగా మనల్ని యూదా ప్రాంతానికి, యెరూషలేము పట్టణానికి మనల్ని తీసుకుని వెళ్తారని వాళ్ళు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు సురక్షితంగా తమ యొక్క సొంత పట్టణానికి చేరుకోగలిగారు. ప్రియులారా, పాపములో శాపములో కొట్టుకొని మిట్టాడుతూ ఉన్న ప్రజలను కూడా యోవేలు ప్రవక్త ద్వారా ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతకాలం పాపంలో ఉంటారు? లేవండి, ఉపవాస ప్రార్థన చేయండి, గోన మీద కూర్చోనండి, బూడిద చల్లుకొనండి, హృదయ పరివర్తన చెందండి. చివరి కాలంలో ఉన్నాం ప్రియులారా. ఏ రోజు ఏమైనా ఎప్పుడైనా జరగవచ్చు. ప్రభు ఎప్పుడైనా మనల్ని లోకం నుండి పిలవచ్చు. మన హృదయ పరిస్థితి ఎలాగుందో, మన కుటుంబ పరిస్థితి ఎలా ఉందో, ఆధ్యాత్మికంగా ప్రభు ఈరోజు మనల్ని పిలిస్తే ప్రభు సన్నిధిలోనికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నామా? యోవేలు మనతోటే మాట్లాడుతూ ఉన్నాడేమో, మన హృదయాలను సరి చేసుకోవాలని, మన హృదయములను వ్రయ్యలు చేసుకోవాలని. వారానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ఈ మట్టితో కలిసిపోయే ఈ శరీరం యొక్క కోరికలను అనగగొట్టి ఆధ్యాత్మికంగా బలపరుచుకోవడానికి, ప్రభువును అనుసరించడానికి వారానికి ఒక్కరోజైనా ఉపవాస ప్రార్థన చేయాలి ప్రియులారా. అప్పుడే ఈ శరీరాస జీవపు డంబమును మనము త్యజించగలం.
ప్రభువును అనుసరించగలం. మరికొంతమంది చాలా దేవునికి దూరంగా వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కానీ దేవుడు వాళ్ళని వదిలివేశారా? ఈ లోకంలో సజీవుల లెక్కలో ఉన్న ఏ ఒక్కరిని కూడా దేవుడు వదలలేదు కాబట్టే మనం సజీవుల లెక్కలో ఉన్నాం. ప్రభు మన చెయ్యి విడిచినట్లయితే ఎప్పుడో మనం ఈ లోకం విడిచి వెళ్ళే వాళ్ళం. ఆహాబ్ రాజు అంత దుష్టుడైన రాజు, అతడు కూడా రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 20 వచ్చి నుంచి మనం చదువుతున్నాం. ఏలియా ప్రవక్త వెళ్ళి అహాబ్ రాజుతో చెప్తున్నాడు, ఇక నీ జీవితము ఇంతే అయిపోయింది, ఎంత దుష్టత్వంలో జీవించావు, నీవు నీ భార్య నాశనమైపోతున్నావు అని చెప్పినప్పుడు అహాబ్ రాజు, అంత దుష్టుడైన రాజు, తన ఆధ్యాత్మిక జీవితాన్ని గుర్తుంచుకొని ఉపవాసము చేసి గోనె పట్ట తాల్చి తన్ను తాను తగ్గించుకున్నప్పుడు ఏలియా ప్రవక్తతో దేవుడు మరలా అంటున్నాడు, నేను ఆహాబు తగ్గించుకోవడం చూశాను, అతడు నెమ్మదిగా అడుగులు వేయడం చూశాను, అతడు ఉపవాసం చేయడం చూశాను, కాబట్టి అతని జీవిత కాలంలో నేను అతని నాశనం చేయను, కానీ అతని దుష్టత్వానికి అతని కుమారుని కాలంలో నేను నాశనం చేస్తాను. చూడండి ప్రియులారా, ఆహాబు రాజు అని మనకి గుర్తుకు రాగానే దుష్టుడైన రాజు అని మనందరికీ తెలుసు. అతన్ని కూడా దేవుడు క్షమించగలిగాడంటే ఈ లోకంలో దేవుడు ఎవరినైనా క్షమించకుండా ఉండగలడా? కానీ ఆ క్షమాపణ పొందే పరిస్థితి మన చేతుల్లోనే ఉంది. ఆ పరిస్థితిని మనం ఎందుకు వదులుకోవాలి? ఈ లోకంలో ఎంతో కఠినమైన వాళ్ళు ఉండగా వారందరి కోసం ప్రార్థించడానికి దేవుడు ఈరోజు మనకి కృపనిచ్చారు. మనము మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఉపవాసంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఎంతో కఠిన హృదయంతో ఉన్న వాళ్ళందరినీ కూడా మన్నించమని ప్రార్థించుకుందాం. అటువంటి గొప్ప కృప మన ప్రార్థన ద్వారా ఎంతోమంది సత్యమైన మార్గంలోనికి రావడానికి మనల్ని ఉపయోగించుకోమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకము గతించిపోయే కాలం, శాశ్వతమైన కాలం కాదు, కానీ ఈ లోకంలో శాశ్వతంగా ఉండబోతున్నామని ప్రభువా, నేత్రాస శరీరాస జీవపు డమ్మముతో జీవించినంత కాలము కూడా మా హృదయాలలో శాంతి లేదు. ఆ శాంతితో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువా, మా హృదయాలను మీరు తట్టి లేపుతున్నారు. మిమ్మల్ని అనుసరించాలని ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా మా పరిచర్యలను ప్రభువా మెరుగుపరచుకోవాలని, మాకు వ్యక్తిగత జీవితాలను మిమ్మల్ని అనుసరించే జీవితాలుగా మార్చుకోవాలని, పాపము నుండి నాయనా హృదయం పరిశుద్ధతలోనికి మమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్న దేవా నీకు స్తోత్రం. నాయనా, ఉపవాస ప్రార్థన మాత్రమే అయ్యా మమ్మల్ని పరిశుద్ధంగా మారుస్తుంది అన్నావు, నీకు స్తోత్రం. నీ సన్నిధిలో మేము నిలబడాలంటే మా హృదయము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. 24వ కీర్తన 3-4 వచనాల్లో, అయ్యా ఎవరు ప్రభు యొక్క పర్వతాన్ని ఎవరు అధిరోహించగలడంటే నిర్దోషమైన చేతులు గలవాడు, హృదయంలో శుద్ధి కలిగినవాడు, పవిత్రమైన హృదయం కలిగినవాడు, అబద్ధములను చెప్పనివాడు అంటున్నావు ప్రభా. ఇవన్నీ మా జీవితంలో ఉండాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా మా శరీరాన్ని మేము నలగగొట్టాలి ప్రభా. మా శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉపవాస ప్రార్థన అనే వస్త్రాన్ని మా అందరి మీద కప్పమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, వారానికి ఒక్కసారన్నా ఉపవాస ప్రార్థన చేసి మన హృదయాన్ని పవిత్రపరచుకున్నాం. ఈ భారతదేశం కొరకు ప్రార్థించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.